అయితే మీకు ఇది వర్మి కంపోస్ట్ అండి. ఇదైతే వచ్చేసి మాకు ఇక్కడ వానపాముల నుంచి అయితే తయారు చేసి ఇచ్చింది. మాకు మా నాన్నగారు అయితే తెచ్చి ఇచ్చారు. సో అదైతే నేను మొక్కలకి ఇప్పటికి 2 టైమ్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మొక్కలు అంటే బాగున్నాయా బాగాలేదా, దీనివల్ల లాభమా నష్టమా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. అలాగే కొంచెం గార్డెన్ టూర్ కూడా చూపిస్తాను. ఇంకొంచెం అయితే మొక్కలు కొంచెం దాని గురించి కూడా వివరించుతూ అయితే మీకు వీడియో. నేను మీ సుజాత, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ గార్డెన్. ఇదిగోండి, నేనైతే ప్రతిసారి కూడా ఈ గిన్నెతోటి ఇంచుమించు కొంచెం వెల్త్గా అయితే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే పైన టెర్రస్కి కావాలి, కింద గార్డెన్ బ్యాక్ యార్డ్ ఉంది కదా దానికి కావాలి, ఫ్రంట్ గార్డెన్కి మొత్తం ఓవరాల్గా అంతా కావాలి కాబట్టి ఇంత అయితే తీసుకుంటున్నానండి. ఇదిగో ఇది వర్మీ కంపోస్ట్, మన వానపాముల నుంచి తయారైన వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ ఇచ్చే క్రమంలో అనుకోకుండా హార్వెస్ట్ బీరకాయ వచ్చింది. బీరపాదు ఇప్పటికి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను పోస్ట్, ఏమని స్టార్టింగ్ మై గార్డెన్ అనేసి బియ్యపు సంచుల్లో పెట్టాం కదా, అప్పుడు వచ్చినాయి బీరకాయ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏమైందో బీరకాయ అనేది కాయలు. ఆ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు, ఆ బియ్యం సంచుల్లో స్టార్ట్ చేసిన ఇయర్ అయితే కంటిన్యూగా తింటూనే ఉన్నాం. అన్ని కాయలు అయితే కాసినాయి, బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ అయితే బీరపాదులు అనేది వచ్చినాయి. మరి కాస్తయ్యా కంటిన్యూగా ఏం జరుగుద్ది మొక్క అనేది కూడా చూడాలి. నేనైతే ఏం చేస్తానంటేనండి, మొక్కలకి ఫస్ట్లో వచ్చిన ఆకులు అలాగే కొత్తగా వచ్చిన టిప్స్ని కట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ టిప్స్ కట్ చేయడం వల్ల ఎక్కువ బ్రాంచెస్ రావడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అలా అయితే టిప్స్ కట్ చేసుకుంటూ ఉంటాను. ఇది పొట్ల తీగ కూడా ఎంత పందిరి వర్టికల్గా కట్టించాము. మా బాబు మా హబ్బీ కలిపి కట్టి పెట్టారు. అవి కర్రలు ఉన్నాయి, కర్రలతో ఇలా వర్టికల్గా కూడా వేసుకోవచ్చు అని అనిపించి ఇదిగో ఇవి రైట్ సైడ్ ఉన్నాయి చూసారా, ఈ కర్రలు ఇలా అయితే కట్టించారు, వాళ్ళిద్దరూ కట్టి పెట్టారు. ఈ అయితే ఆకులన్నీ కట్ చేశాను బీరపాదుకి. ఇదిగోండి, ఇది ఆనపాదు కాదు, ప్లస్ ఇది అండి దోసపాదుకి కూడా నేను కింద వచ్చిన ఆకులు అనేది కట్ చేసా. ఇక్కడ ఒక పొట్ల తీగ అయితే ఉంది. ఈ పొట్ల తీగ ఇప్పటికి కాసిందే లేదు. లాస్ట్ ఇయర్ మీరు వీడియోస్ చూసిన వాళ్ళకైతే గుర్తుండి ఉంటుంది. చిన్నగా అయితే కాసినవి 4-5 అంతే. ఈ వంగ మొక్క అయితే ఎందుకో ఇంతే చిన్నగా ఉంటుందండి. ఈ చెట్టు పేరు మీరు ఎవరైనా చెప్పగలరా? ట్రై చేయండి. ఈ చెట్టు కాయల నుంచి కూడా మనం కూర తెలియదు కానివ్వండి, పచ్చడి చేసుకుంటాము. ఇవి కూడా తింటే పుల్లగా కొంచెం అంతా లోపల గింజలతోటి పైన తోలుతోటి అలా ఉంటాయి, కానీ చిన్నగానే వస్తాయి. అంటే ఇప్పుడు వచ్చే నేరేడు కాయ అంత మాత్రమే ఉంటుంది ఈ మొక్క నుంచి వచ్చిన కాయలు అనేది. గెస్ చేశారా ఎవరన్నా? మనం వేయలేదు, దాని అంతటా అది కాకులు పిట్టలు తిరుగుతాయి కదా, మేబీ అలాగా వచ్చినట్లుంది. పాదైతే చాలా బాగా పెరిగింది. ఇది వర్టికల్ గార్డెన్ కదా, వర్టికల్ గార్డెన్ తయారు చేసి ఇది దగ్గర 1.5 year అయిందండి. మట్టి మిశ్రమం సరిగా లేక దీంట్లో ఏమీ పెట్టినవి కూడా రాలేదు. ఈ ఇయర్ అయితే ఇదిగో ఈ మొక్కే వచ్చింది. ఇప్పుడు మీరు కనిపెట్టండి అన్నాను కదా, ఆ మొక్కే అయితే వచ్చింది. ఆ మొక్క ఫస్ట్ టైం అనమాట మనం వర్టికల్ గార్డెన్లో ఫస్ట్ టైం మొక్క అనేది సర్వైవ్ అయ్యింది. కాస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో, కాయలు ఏంటి ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇది మొక్కలకి ఇస్తున్నాను నేను. ప్రతి మొక్కకి కూడా ప్రతి 10 రోజులకో 15 రోజులకో ఒకసారి ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఇచ్చుకుంటూ వస్తున్నాను. మొదలు అనేది కూడా ఒక్కొక్కసారి అంతర కృషి చేసుకుంటూ అయితే తవ్వుతానండి. మీరు కూడా అలా ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మనకి వేరు అనేది మట్టి కదలడం వల్ల వేరు అనేది కొత్తగా పోసుకుంటుంది. అలా చేయండి. ఇదిగో ఇలా నేను ప్రతి కుండీలో కూడా మ్యాక్సిమం ఇచ్చేస్తాను. నాకు ఇది ఇచ్చిన తర్వాత ఎక్కువ ఇవ్వను, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ పరిమాణంలో అందేలాగా మాత్రమే చూసుకుంటూ ఉంటా. గార్డెన్కి ఇంత కాస్త కూస్తో మొక్కలు పెరగడానికి కానీ గ్రీనీగా రావడానికి కానీ ఇది ట్యాంగిల్ హార్ట్ భలే వచ్చింది. ఎడీనియం చూసారా ఎన్ని పూలు పోసిందో, ఎడీనియం ట్యాంగిల్ హార్ట్. ఇక్కడికైతే మొత్తం ఓవరాల్ గార్డెన్ ఇచ్చేసానండి.
ఈ గార్డెన్ మొక్కలు పెరగడానికి ఇంచుమించు 4-5 మంత్స్ పట్టింది. అంటే దీంట్లో మన శ్రమ కష్టం చాలా ఉంటాయి కదా. అలాగే వాటికి ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ నేల అనేది చాలా అవసరం మనకి. నేల వల్లే చాలా ఇన్ని సంవత్సరాల నుంచి సరిగా కాపులు అయితే తీసుకోలేదు. ఇదిగోండి, ఇది కింద పెట్టిన బీర, ఇది కూడా కాయలేదు. దగ్గర మార్చిలో పెట్టుకున్నాను కదా, మార్చి నుంచి కాయల పెరిగింది ఇప్పుడు కూడా. ఈ వంగ మొక్కలు ఈ రోజుల్లో ఏమో అంతకంతే కాస్తాయి అనేది నా అనుభవం. ఇది కూడా వర్టికల్ పందిరే వేసి పెట్టారు. ఇక్కడ కూడా బీరపాదు, దోసపాదు, ఇది మనం తినేసి పడేసిన గింజల నుంచి వచ్చిన పుచ్చపాదు. చూసారా, మనం వేస్తే వస్తాయో లేదో కానీ వెయ్యని అన్నీ ఉన్నాయి. చాలా పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు చాలా ఉన్నాయి గార్డెన్ నిండా. నేనైతే రోజుకి ఒక 30 మినిట్స్ మాత్రమే అంతర్కృషి అనేది చేసుకుంటున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా చూసారా బటర్ఫ్లై ఎగురుతుంది, బ్లాక్ కలర్ది. ఇవి గొంగళి పురుగుల సీజన్ కదండి. అవి చక్కగా మంచి ఇది వచ్చిన తర్వాత వాటి ఇగో స్టేజ్ మారిపోయి చక్కగా బటర్ఫ్లైస్ లాగా మారిపోతుంది. నేను వేప కషాయం ఇచ్చిన తర్వాత అయితే మ్యాక్సిమం గొంగళి పురుగులు లేవండి. సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని అట్లాగా లిక్విడ్ సోప్ ఏదన్నా కలుపుకొని చక్కగా స్ప్రే చేసుకోండి. పచ్చ పురుగులు కానీ అవి కానీ 1-2 సార్లు ట్రై చేయండి. ఫస్ట్ టైం అయితే కంట్రోల్ అవ్వలేదు కానీ రెండోసారి కంట్రోల్ అయింది. ఇదైతే పాలకూర. కంగారు పడకండి, నేను హ్యాండ్ గ్లౌజెస్ వేసుకునే వర్క్ చేస్తాను. అలాగే ఒక్కొక్కసారి కాళ్ళకు కూడా సాక్స్లు అవి ఉంటాయి. ఏం జరిగిపోయింది అనేసి మాత్రం కంగారు పడిపోవద్దు. అవన్నీ వేసుకుని గార్డెన్లోకి వెళ్ళాలి అనేసి డాక్టర్ సజెషన్. సో అందుకని వేసుకుంటున్నాను. మళ్ళీ ఏదైంది కట్లు కట్టేసింది అనేసి అనుకుని కంగారు పడిపోతారేమో అని చెప్తున్నాను. అలా ఏం లేదు. పాలకూరకు చూసారా ఎంత ఇది ఉందో. మొత్తం మొన్నటి వరకు పచ్చగొంగళ పురుగు తినేసింది. ఇవన్నీ మనకి అవసరం లేని, అంటే కొన్ని కూరలు మనం వాడుకోవడానికి ఉపయోగపడేవి కూడా వస్తాయి, కానీ ఇది అవసరం లేదు. చూడటానికి పొన్నగంటి కూరలా ఉంది, కానీ పొన్నగంటి కూర కాదండి. అందుకని అయితే తీసేసుకుంటున్నాను. పాలకూర మనకి ఇయర్ మొత్తం వస్తుంది. నేనైతే వారానికి మినిమం ఏదైనా ఆకుకూర, ప్రస్తుతం తోటకూర లేదు కాబట్టి ఇవి ఉన్న ఆకుకూరల్లో 2 రకాలు 3 రకాలు ఉన్నాయి ప్రస్తుతం. ఎర్ర బచ్చలి, సిలోన్ బచ్చలి, అలాగే ఈ పాలకూర. ఈ 3 కూడా మ్యాక్సిమం వారానికి ఒక 3 టైమ్స్ ఏదో రకంగా అయితే తీసుకుంటున్నాము. ఒకవేళ అలా తినకపోతే నేను నా వరకు అయితే టిఫిన్స్లోకి ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఆకు చూసారా ఎంత దళసరిగా ఉందో. బయటకు ఉంటే పాలకూర ఎందుకో వాసన వస్తుందండి ఏదోలాగా. ఇది నేను ఎందుకు పాలకూర వదలట్లేదు, నేను ఫస్ట్లో పాలకూర తినేదాన్ని కాదు, చాలా వాసన వచ్చేది బయట వాళ్ళ దగ్గర తీసుకుంటే. ఇంట్లో పెంచడం మొదలుపెట్టాక ప్రాబ్లం మనం బయట కొనడమే వల్ల అది వాసన వస్తుంది అని అర్థమయ్యి అప్పటి నుంచి పాలకూర వేసుకుంటాను. ఇదిగోండి హార్వెస్ట్. నచ్చిన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.